ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎం నుంచి నకిలీ 2000 నోట్లు రావడం తీవ్ర కలకలం రేపింది. నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానంలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ చేసి ఉంది. అసలు నోటు కంటే ఈ నోటులో చాలా తేడాలున్నాయి. ఆర్బీఐ సీల్ కు బదులుగా పీకే లోగో ఉంది. ఈ వ్యవహారంపై ఎస్బీఐని ఆర్బీఐ అధికారులు వివరణ కోరారు. ఏటీఎం నుంచి నకిలీ నోట్లు రావడంపై దర్యాప్తుకు ఆదేశించారు. సంగం విహార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారత్ దావూద్ గ్యాంగ్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో బంగ్లాదేశ్ మార్గంలో ఫేక్ కరెన్సీ వస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ 2000 నోట్లతో పాటు కొత్త 500 నోట్లు, 100 నోట్లను కూడా పాక్లో ముద్రిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎం నుంచి నకిలీ 2000 నోట్లు రావడం తీవ్ర కలకలం రేపింది. నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానంలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ చేసి ఉంది. అసలు నోటు కంటే ఈ నోటులో చాలా తేడాలున్నాయి. ఆర్బీఐ సీల్ కు బదులుగా పీకే లోగో ఉంది. ఈ వ్యవహారంపై ఎస్బీఐని ఆర్బీఐ అధికారులు వివరణ కోరారు. ఏటీఎం నుంచి నకిలీ నోట్లు రావడంపై దర్యాప్తుకు ఆదేశించారు. సంగం విహార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారత్లో నకిలీ కరెన్సీని దావూద్ గ్యాంగ్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో బంగ్లాదేశ్ మార్గంలో ఫేక్ కరెన్సీ వస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ 2000 నోట్లతో పాటు కొత్త 500 నోట్లు, 100 నోట్లను కూడా పాక్లో ముద్రిస్తున్నట్లు గుర్తించారు.